చిన్నప్పటి నుంచి తనకు నటన అంటే చాలా ఇష్టం. అవకాశాల కోసం చాలా దర్శకులను, నిర్మాతలను కలిసినా నటించే ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. అయినా అవకాశాలు రాలేదని అధైర్యపడలేదు. అప్పుడే వినూత్నంగా ఆలోచించి తన నటనా నైపుణ్యాలను మరో విధంగా ఉపయోగించాడు. తన యాక్టింగ్ స్కిల్స్ ను ఉపయోగించి భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. బాగా జనాదరణ పొందిన, ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశంలో యాచిస్తూ ఇప్పుడు నెలకు 8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఒక ప్రొఫెషనల్ నటుడైన లూ గత 12 ఏళ్లుగా చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని కింగ్మింగ్ షాంగే గార్డెన్ సుందరమైన ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నాడు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు క్లాస్గా రెడీ అయి అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత చిరిగిపోయిన దుస్తులు ధరించి ముఖానికి నల్లటి మసిని రాసుకుంటాడు. అనంతరం జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో తన నటన నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు. ముఖాన్ని ఎప్పుడూ విచారంగా కనిపించేలా ఉంచటంతో పాటు అప్పుడప్పుడు ఏడుపును కూడా నటిస్తాడట. అంతే, పర్యాటకులు లూని ఆ పరిస్థితిలో చూసి జాలిపడి తమ జేబుల్లోంచి చిల్లర తీసి వేస్తుంటారట. ఇలా లూ నెలకు సుమారు 8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అలాగే కొందరు ఆహారం, పానీయాలు కూడా ఇస్తారట. దాంతోనే పొట్ట నింపుకునే లూ సంపాదన మొత్తం అలాగే దాచిపెడుతున్నట్లు తెలిసిందే. ప్రస్తుతం చైనాలో అత్యధిక జీతం దాదాపు 3 లక్షల వరకు ఉంటుంది. కానీ లూ నెలవారీ సంపాదన 8 లక్షలు. ఇది చైనాలో అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తులలో లూ జిగాంగ్ను ఒకరిగా చేసిందే. కొన్ని నివేదికలు అతను చైనాలోని అత్యంత సంపన్న బిచ్చగాళ్లలో ఒకడని పేర్కొన్నాయి. ఈ వార్త చూసిన నెటిజన్లు ఇంతకంటే గొప్ప నటుడు మరొకరు లేరంటూ కితాబిస్తున్నారు.